తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో ఈరోజు ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జిల్లా కలెక్టర్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం ఎప్పటికీ భక్తులతో కిటకిటలాడే క్షేత్రం. ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ వారి కుటుంబ సభ్యులతో ఆలయానికి విచ్చేసి సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయే ఈ పవిత్ర స్థలంలో కలెక్టర్ కుటుంబం శ్రద్ధతో పూజలు నిర్వహిస్తూ జిల్లా ప్రజల శ్రేయస్సు, సుభిక్షం కోసం ప్రార్థనలు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. స్థానికులు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ కుటుంబం ఇలా దర్శనానికి రావడం మాకు ఆనందంగా ఉంది. జిల్లా అభివృద్ధి కోసం వారు ప్రార్థించడం మంచి విషయానికి అన్నారు. అలాగే వివరాల్లోకి వెళితే, ఏడుపాయల ఆలయం తెలంగాణలో అత్యంత విశిష్టమైన శక్తిపీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం జరిగే జాతర సమయంలో లక్షలాది భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం కూడా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకాంక్షించరు.